జనరల్ గా జరిగే డెవలప్మెంట్ ఒకటి ఉంటది కదా, గవర్నమెంట్ మారినప్పుడు ఎవరో ఒకరు వచ్చినప్పుడు కాలం మారుతున్నప్పుడు కాలానుగుణంగా మారేటువంటి డెవలప్మెంట్ కూడా ఉంటది కదా. అవును, రైజింగ్ టైడ్ లిఫ్ట్స్ ఆల్ బోట్స్ అంటారు. అదే అంటున్నాను. ఇప్పుడు గ్లోబలైజేషన్, టెక్నాలజీ ఇవన్నీ ప్రపంచం ఎట్లా వెళ్తుందో అన్ని దేశాలు ఆ దారిలో ముందుకు వెళ్తా ఉంటాయి కదా. సో అట్లా జరిగేటువంటి డెవలప్మెంట్ మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? ఎందుకు నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే, చాలా మంచి ప్రశ్న. మొన్న ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్ మీద జరుగుతున్న యుద్ధం కారణంగా సిచ్యువేషన్స్ ఎంత దారుణంగా తయారైపోయినాయి. మన దేశ ప్రధానమంత్రి హైదరాబాద్కు వచ్చి దేశం యొక్క సిచ్యువేషన్ ని అక్కడ చెప్పే ప్రయత్నం చేసింది. మీరు పొదుపు పాటించండి అనే ప్రయత్నం చేసింది. అంటే ఒక సంక్షోభమైన సిచ్యువేషన్ ని ఎక్కడో జరిగిన యుద్ధం తర్వాత మనం ఫేస్ చేయలేకపోయినామా ఒక 2-3 నెలల్లోనే అనే ఒక ప్రశ్న సామాన్య ప్రజలకు వస్తున్నది. ఒకవేళ యుద్ధం 6 నెలలు జరిగితే, మన మీదనే ఇంకొకరు యుద్ధానికి వస్తే, మనమే చేయాల్సిన పరిస్థితి వస్తే ఇంకా మనం ఆ దేశం ఎట్లుంటది? అంటే ఈ పరిస్థితులను మనం ఎందుకు తట్టుకోలేకపోయినాం? ఇంత గొప్పగా డెవలప్ అయితే చైనా లాంటి దేశాలకి ఇట్లాంటి చైనా తట్టుకోలేదు, అమెరికా తట్టుకోలేదు, మనం తట్టుకున్నాం. అదే చెప్పబోతున్నా. మీరు ఫస్ట్ ఏమన్నారు? వాస్తవంగా కాలం మారుతుంటే, టెక్నాలజీ మారుతుంటే, ఆర్థిక పరిస్థితులు, ప్రపంచమే ఆర్థిక పరిస్థితులు మారుతుంటే అందరూ కూడా పెరుగుతారు. అది మీ ఖాతాలు వేసుకుంటారా? అందరు కూడా పెరిగితే మా ఖాతాలే. మన 11వ స్థాయిలో ఉంటే 11వ స్థాయిలో ఉండాలి. 11వ పెరుగుతాడు, 10వ పెరుగుతాడు, 9వ. కానీ అందరు దాటి ముంగట్టు కదా. అదే కాదు అది. కానీ అది కాదు. ఇన్నేళ్ళు ఇట్లా పోతుంటే, ఇన్నేళ్ళు ఇట్లా పెరుగుతుంటే సడన్లీ ఇట్లా పెరిగినాం. ఇన్నేళ్ళు బాత్రూమ్ లేనిది ఇట్లా పెరిగినాయి. ఇన్నేళ్ళు బ్యాంక్ అకౌంట్ లేనిది ఇట్లా పెరిగినాయి. అవి మా ఖాతాలు వేసుకోవచ్చు కదా. అవి మా ఖాతాలు వేసుకోవచ్చు. ఇన్నేళ్ళు 10 మోటార్ సైకిల్ ఉన్నది, ఇప్పుడు 20 మోటార్ సైకిల్ ఉండాలి. 300 మోటార్ సైకిల్ ఎట్లు గది మా ఖాతాలు వేసుకోవాలి. ఇవన్నీ కూడా సాధారణంగా పెరిగితే మనం ఎట్లుంటామో ఆ ఫ్రాజైల్ 5 అంటారు చూడు. బలహీనమైన 5 దేశాలలో మనం గట్లే ఉంటుంది. బలహీన దేశాలకు వచ్చి పెరుగుతాయి, మధ్య రకం దేశాలు పెరుగుతుంది, బలంగా ఉన్న దేశాలు పెరుగుతుంది. కానీ అది కాదు. మన ట్రాజెక్టరీ మారింది. ఇట్లా పోయేది, ఇట్లా పోకుండా 14 తర్వాత ఇట్లా పోయింది ఒకటేసారి. అది మా ఖాతాలు వేసుకుంటున్నాం. ఇప్పుడు ప్రజలు అయితే ఇంకో ప్రశ్న కూడా అడిగిండు మీరు. ఇప్పుడు యుద్ధం కారణంగా మోడీ గారు వచ్చి నిజంగానే స్టేట్స్మెన్ అట్లా చెప్తాడు. ఏంటంటే మనం భద్రంగా ఉండాలి. ఎందుకంటే ఈ యుద్ధము ఏదో ఇజ్రాయెల్ ఇరాన్లకు అయితే లేదు. అక్కడ కొన్ని బాంబులు పేల్చినాయి, కొన్ని విమానాల కింద పడ్డాయి, కొన్ని జహాజులు ఇంకిపోయినాయి, తర్వాత బిల్డింగ్లు, కొంతమంది ప్రజలు చనిపోయినారు. కానీ దీని ఎఫెక్ట్ మొత్తం ప్రపంచం మీద ఉంది. యూరోప్ చూడ ఎట్ట పోయింది, అక్కడ పెట్రోల్ ధరలు చూడండి, ఆడ ఇన్ఫ్లేషన్ చూడండి, ఆ ఎకానమీ చూడండి. ఎకానమీ 1.7% పెడితే మనం 7.5% కంటే ఎక్కువ పెరిగాం. ఇది అన్నిట్లో ఎక్కువ ప్రభావము వేరే దేశాల మీద పడ్డది. ఈ ప్రభావంను కాపాడింది మోడీ గారు. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ చెప్పిండ్రు, ఇజ్రాయెల్ ఆ ప్యాలెస్టీన్ మీద చేస్తుంది, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తుండ్రు, వాళ్ళు అమెరికా కలిసి బాంబులు వేస్తుండ్రు. దీంట్లో నిజంగానే ఇక్కడ ఉంది చూడాలంటే వీళ్ళు మంచోళ్ళు చెడ్డోళ్ళు, ఇజ్రాయెల్ చేసిన తప్పు, వీళ్ళు చేసి ఇరాన్ చేసిన తప్పు. కానీ మన ప్రధానమంత్రి, మన భారతదేశం ప్రధానమంత్రి, ఆయన ముఖ్య బాధ్యత ఏంది? అక్కడ ఏమైతున్నా కూడా మన దేశం అభివృద్ధి కొరకు చూడాలి. అవును, రష్యా పోయి యుక్రెయిన్ మీద బాంబు వేస్తే అమెరికా వద్దన్నా రష్యా దగ్గర పెట్రోల్ కొంటున్నాం. రష్యా తప్ప యుక్రెయిన్ తప్ప మేము చూస్తలేము. మనకేం లాభం అవుతుంది అది చూస్తున్నాం. మన ప్రధానమంత్రి అదే చేస్తున్నాం. ఇంతకు ముందు నా ప్రభుత్వాలు అట్లా చేస్తలేరు. కానీ మీరు ఎందుకు మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు ఒక ఎజెండా, అభివృద్ధి అనే ఎజెండాని ముందు పెట్టి మీరు ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తలేదు? అపోజిషన్స్ అడుగుతుంది, కేవలం మతం ఎజెండాగా పెట్టి మీరు ఓట్లు అడుగుతున్నారు. పార్టీలని చీల్చాల్సిన అవసరం, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ ని మీరు మీలో కలుపుకోవాల్సిన పరిస్థితులు మీకు ఎందుకు వచ్చినాయి? ఈ ఓట్ల పోలరైజేషన్ ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? డెవలప్మెంట్ ముందు పెట్టొచ్చు కదా ప్రతిపక్షాలు అడుగుతున్నాయి. జరుగుతున్నాయి. డిఎంకే ఇంకా తృణమూల్ గురించి మాట్లాడుతుంది. అంతకుముందు మహారాష్ట్రలో మాట్లాడదాం. ఎన్సిపి ఉండే, శివసేన ఉండే, ఇవన్నీ ఉండే కదండి. ఎన్సిపిని చీల్చింది మేమా? శివసేనని చీల్చింది మేమా? శివసేన మా పార్ట్నర్సే ఉండే. వాళ్ళు దారి తప్పి ఇటు పోతుంటే వాళ్ళు చీలిపోయినాక ఒక భాగం న్యాచురలీ, ఓ భాగం కాంగ్రెస్ దిక్కుంటే ఇంకో భాగము మా దిక్కొచ్చింది. ఇప్పుడు కూడా
డిఎంకేను ఎవరు దూరం చేసుకున్నారు? ఉమ్, మేము కావాలని దగ్గర తీసుకున్నాం. మాకు వాళ్ళు రాజకీయంగా రైవల్స్, మేము వారితో కొట్లాడిన వాళ్ళు. ఉమ్, ఇప్పుడు వాళ్ళు మా దగ్గరకు వస్తున్నారు, చూసిండ్రు వాళ్ళు కాంగ్రెస్లో చేస్తుండ్రు. టీఎంసీ ఉన్నది, ఇన్నేళ్ళు ఒక అయన్ గ్రిప్ తోటి ఒక అయన్ లేడీ పాలించింది. నోరు తెరిస్తే మీడియా ఉన్నది, సాధారణ ప్రజలు ఉంది, కాంగ్రెస్ వాళ్ళు ఉండని, కమ్యూనిస్ట్ ఉండని, బీజేపీ ఉన్నది. సంపేసిండ్రు, మా బీజేపీ ఎమ్మెల్యేను సంపేసింది. ఉమ్, ప్రజలు చూస్తుండ్రు, వాళ్ళకి ధైర్యం లేకుండే. ఉమ్, బీజేపీ వచ్చిన ధైర్యం కలిగితే ఒకటేసారి రివోల్ట్ అయ్యి మొత్తం పార్టీని పొందబెడుతున్నారు. ఆ పార్టీ వాళ్ళు కూడా ఆడుంది, మా సిగ్గు కూడా పోతుంది, మేము కూడా మా మీద కూడా ఆమె చేసిన అరాచకాలు మా మీద రుద్దుతారని వాళ్ళు ఇడిచిపెట్టారు. మేము స్ప్లిట్ చేసినామా? మేము స్ప్లిట్ చేయలేదు. కానీ ఇంకోటి విచిత్రంగా చూడండి, మా గెలుపును సంబరాలు మేము చేసుకుంటాం ఉమ్, వెస్ట్ బెంగాల్, కానీ మా గెలుపుని సంబరాలు ఎంత ఘోరంగా ఉండంటే కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్టులు ఉమ్, వాళ్ళు సంబరాలు చేసుకునేదంటే బీజేపీ వీళ్ళ నొడగొట్టింది. ఉమ్, ప్రజలు మా దిక్కు వస్తుండ్రు, మేమేదో పార్టీలను చీల్స్తలేము. ఇంకో ప్రశ్న మీరు అడిగింది ఏంటంటే, మీరెవరు? మీరు అందరూ మతము ఉమ్, జై శ్రీరామ్ అని ఓట్లాడుతుండ్రు, తప్పేం లేదు. కానీ జై శ్రీరామ్ అని ఓట్లు అడుగుతలేము. మీరు చూడండి, మేము అంటాము జై శ్రీరామ్ అనే వరకు మా కట్ట కడుతున్నారు. కానీ ప్రధానమంత్రి గారు మనం మాట్లాడిండు, మేమందరం హిందువుల కోటేయాలి జై శ్రీరామ్ అన్నాడా ప్రధానమంత్రి? రామచంద్రరావు గారు అన్నారా? అట్లా నేనన్నానా? ఉమ్, ఎవ్వరు కూడా అంతలేరు. కానీ మాకు అది ఓన్లీ మతం పేరు మీద. ఎందుకంటే ఇన్నేళ్ళు వాళ్ళు బతికింది రాజకీయంగా, వాళ్ళ బతుకు ఎట్లుందంటే, రోహింగ్యాలను తీసుకొచ్చి బంగ్లాదేశ్ నుంచి 6 కోట్ల మంది జనాభా వచ్చింది ఇక్కడ ఇండియా. పంపించేసేయండి మీరు, అధికారం మీ చేతిలో ఉంది, మీరు పంపించడానికి మీ దగ్గరే ఉంది కదా. అవును, అదే పంపిస్తూ చేస్తున్నాం కదా, ఇప్పుడు అదే చేస్తుంది కదా. బార్డర్లు లేకుండే, ఉమ్, హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ వచ్చినట్టు బంగ్లాదేశ్ నుంచి ఇండియాకు రావచ్చు పోవచ్చు, వచ్చిన వాళ్ళు పోతారు వాళ్ళ మీద. అదే ఇక రోహింగ్యాలు పక్కకు పెట్టు. ఇక్కడ కూడా ముస్లిం అపీస్మెంట్, ఉమ్, వాళ్ళ కొరకు వాళ్ళకు నష్టమైనా కూడా వాళ్ళని నెగ్గించి బీజేపీ మీకు వ్యతిరేకమనే విషము ముస్లిమ్స్ మనసులో నింపిండ్రు, క్రిస్టియన్స్ మనసులో నింపిండ్రు, అండ్ కొన్ని వర్గాల మనసులో నింపుతానికి ప్రయత్నం చేసిండ్రు. ఇవి కొంచెం సక్సెస్ అయ్యి, ఇన్నేళ్ళు సక్సెస్ అయ్యిండ్రు. ఇప్పుడు దాంట్లో కూడా ఫెయిల్ అవుతున్నారు. ఎంతో మంది ముస్లిమ్స్ కూడా మా దిక్కు వస్తున్నారు. మేము ఎప్పుడు కూడా లేదు, బీజేపీలనే కాక, మైనారిటీ మోర్చా కాక, ఉమ్. ఆర్ఎస్ఎస్ లో కూడా ఉన్నది ముస్లిమ్స్ విభాగం.